వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. దిస్ ఇస్ సతీష్. విజయనగరం జిల్లాలో హెడ్ మాస్టర్ నిరసన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హై స్కూల్లో విద్యార్థుల క్రమశిక్షణ తీరుపై నిస్సహాయతను వ్యక్తం చేస్తూ హెడ్ మాస్టర్ రమణ వినూత్న నిరసన తెలిపారు. ప్రార్థన సమయంలో స్టేజీపై విద్యార్థుల ముందు గుంజీలు తీశారు. అంతటితో ఆగకుండా వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. పిల్లలను తాము కొట్టలేము, తిట్టలేమన్నారు హెచ్ఎం రమణ. హెచ్ఎం నిరసన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించారు. విద్యార్థులను దండించకుండా స్వీయ క్రమశిక్షణ చర్య బాగుందని ప్రశంసించారు. అందరం కలిసి పనిచేస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచుదామని, విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు లోకేష్. ఇటు తెలంగాణ శాసన మండలిలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్ఎం నిరసనపై స్పందించారు. ప్రస్తుతం స్కూల్ పిల్లలను కొట్టే పరిస్థితులు లేవన్నారు. ఎలాంటి విధానాలు అనుసరించాలో శాసనసభలో విస్తృత చర్చ జరగాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన అంశంపై మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు విద్యావేత్త, స్లేట్ విద్యా సంస్థల చైర్మన్గా ఉన్న వాసిరెడ్డి అమర్నాథ్ గారు. నమస్కారం. అలాగే వందేమాతరం ఫౌండేషన్ నుంచి వందేమాతరం ఫౌండేషన్ సెక్రటరీగా ఉన్న ఎడ్మ మాధవరెడ్డి గారు డిబేట్ జాయిన్ అవుతున్నారు. వాసిరెడ్డి అమర్నాథ్ గారు, అంటే స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయుడు గుంజీలు తీయటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. మనం 2 రోజుల నుంచి పత్రికల్లోనూ తర్వాత ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాము. అంటే పిల్లలు స్కూల్కి రావడం లేదు, చాలా వరకు రిక్వెస్ట్ చేశాము, దాంతోనే ఇంక నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు ఐఐటికి విద్యార్థులను పంపించిన ఈ పాఠశాల ఇప్పుడు విద్యార్థులు రాక వెలవెలబోతుంది అనేది ప్రధానంగా ఉపాధ్యాయుడు ఆవేదన. అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే విద్యార్థుల్లో స్కూల్కి వెళ్ళాలి అన్న ఆ తపన కానీ, ఆతృత కానీ, ఆసక్తి కానీ ఎందుకు ఉండటం లేదు? కాస్త అటుగా ఇటుగా ప్రభుత్వ పాఠశాలలు, బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, అన్నిట్లో కాస్త అటు ఇటుగా ఇదే పరిస్థితి అండి. పాఠశాలకి వెళ్ళను అని ఎందుకు అంటారు పిల్లలు? అంతకంటే ఎగ్జైటింగ్ ఇంట్లో ఏదో ఉంటే. ఏముంది? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే లేదు. ఈ కరోనా తర్వాత, ఆన్లైన్ క్లాసులు తర్వాత ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఇంచుమించు అన్ని పాఠశాలల్లో కనిపిస్తుంది. పాఠశాలకి రారు, వస్తే పాఠాలు వినరు, ఇంకా రకరకాల క్రమశిక్షణ రాహిత్యం, మిస్బిహేవియర్ కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మొబైల్ అడిక్షన్ అండి. మొబైల్ డివైజెస్, అది స్మార్ట్ ఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు. ఇందులో పిల్లలు రకరకాల వీడియో గేమ్స్ ఆడడం, చాటింగ్లు, వయసు మీరి కూడా రకరకాల చూడకూడనివి చూడడం, ఇవన్నీ జరుగుతుంది. అది ఎగ్జైటింగ్గా ఉంటుంది, అది బాగా అడిక్ట్ అవుతుంది. దీని వెనకాల న్యూరో సైన్స్ కాన్సెప్ట్ ఉంది. డోపమైన్ హై అంటారు. ఒక గేమ్ ఆడితే కాస్త ఒక లెవెల్ డోపమైన్ వస్తుంది. కొన్ని రోజులకి అదే లెవెల్ డోపమైన్ రావాలంటే ఇంకాస్త ఎక్కువసేపు ఆడాలి, ఇంకాస్త నెక్స్ట్ గ్రేడ్ గేమ్ ఆడాలి. కాబట్టి రాత్రి 2 గంటలు 3 గంటల వరకు నిద్ర మేలుకుని వీడియో గేమ్స్ ఆడే పిల్లలు, స్కూల్కి వచ్చి నిద్రపోయే పిల్లలు, స్కూల్ ఎగ్గొట్టే పిల్లలు, పని రోజుల్లో 5 నుంచి 7 గంటలు, సెలవు దినాల్లో అయితే ఇంకా కంట్రోల్ లేకుండా ఇంచుమించు ప్రతి పాఠశాలలో ఇది జరుగుతోంది. 100కి 80 నుంచి 90% విద్యార్థులు కాస్త అటు ఇటుగా ఇదే పనిలో ఉన్నారండి. ఇదండి ప్రధాన కారణం. దీన్ని వదిలి దేని గురించి మాట్లాడినా సమస్యకి పరిష్కారం దొరకదు. ఓకే, మాధవరెడ్డి గారు, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అంటే ఈ పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. రమణ గారికి నేను విద్యార్థి లోకం వైపు నుంచి నేను వారిని క్షమాపణలు కోరుతా ఉన్నాను. అంటే దీని వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. అంటే చాలా సంఘటనలు విద్యార్థి వైపు ఏదైనా క్రమశిక్షణ మీద ఏదైనా చర్య తీసుకుంటే తల్లిదండ్రులు విపరీతంగా రెస్పాండ్ కావడం అనేది, దాంతో ఉపాధ్యాయులు ఈరోజు పిల్లలపై చర్య తీసుకోవడం కూడా చాలా కఠినంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకో మార్గాన్ని రమణ గారు ఎన్నుకున్నారు.
దానికి మనము వారిది తప్పనడలేము. పరిస్థితిని చక్కదిద్దాల్సింది తరగతి గదిలోనే భవిష్యత్తు ఉంది కాబట్టి ఆ చర్య వారు తీసుకున్నారు. అంటే మేము వందే మాతరం ఫౌండేషన్ ఇంకొక యాంగిల్లో మేమేం చెప్తున్నామంటే అసలు తరగతి గదియే ఈరోజు సరిగా లేదు. అంటే తరగతి గదిలో ఆ మల్టీగ్రేడెడ్ పిల్లల్ని, వివిధ స్థాయిల్లో ఉన్న పిల్లల్ని ఒకే చోట కూర్చోబెట్టి పాఠం చెప్తే కేవలం 10% పిల్లలకే కనెక్ట్ అవుతుంది, మిగతా 90% పిల్లలకి కనెక్ట్ కావట్లేదు. ఓకే, అసలు అందరూ కూడా ఆ 10% వాళ్ళకే సిలబస్ చెప్తూ ముందుకెళ్తా ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్నే అందరూ క్లెయిమ్ చేస్తున్నారు. ఎన్జిఓలు క్లెయిమ్ చేస్తుంది, గవర్నమెంట్ ఐఐటీలు వచ్చాయి, అవి వచ్చాయి అని అన్నీ చెప్తా ఉన్నారు. కానీ రిమైనింగ్ 90% గురించి ఎవరు ఆలోచించట్లే. టీచర్కు కూడా ఛాలెంజ్ ఉంది ఈరోజు. కమ్ డౌన్ టు ద చైల్డ్ అంటున్నారు. విచ్ చైల్డ్? రకరకాల స్థాయిల్లో ఉన్న పిల్లలకి ఏ పిల్లాడు ఒక 2 ఎబిలిటీలు వచ్చు, వానికి 5 వచ్చు, వానికి 10 వచ్చు, వానికి 10 వచ్చు. అసలు సిలబస్ జరుగుతుంది 30th. అంటే 30th ఎబిలిటీ ఎవరికి అర్థమవుతుంది? 29 వచ్చిన వాళ్ళకి 30th ఎబిలిటీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి రిమైనింగ్ పిల్లలకి ఈరోజు అర్థం కాక తారే జమీన్ పర్ సినిమాలో చుక్కలు కనిపించినట్టుగా ఈరోజు తరగతి గదిలో విద్యార్థులకి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థికి క్లాస్ రూమ్లో ఆ క్రమశిక్షణ అనేది, తర్వాత అర్థం కాని ఆ ఒక పాఠాన్ని వినుకుంటూ 45 నిమిషాలు ఆ ఏజ్లో ఐడియల్గా కూర్చోవడం కూడా ఇలా ఈరోజు టఫ్ విషయం. కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మార్పు రావడం కోసం ఒక అడుగు వేయాలి. ఈ సంఘటనని మనం ఒక మార్పులో ఒక స్టేజ్గా మనం అనుకొని ఈ సమస్యకు పరిష్కారంగా తరగతి గదిని ఏ విధంగా సంస్కరించాలనే వైపు ప్రభుత్వాలు అడుగులేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్, మిగతా అంశాలు చర్చించే ముందు అమర్నాథ్ గారు, నిన్న హెచ్ఎం రమణ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. చక్కగా ఉండాలంటే నాకు నేనుగా పనిష్మెంట్ ఇచ్చుకున్నాను ఆ రోజు. అంటే అది అక్కడ తప్ప నా అపీల్ అనమాట. ఈ అపీల్ ఏంటంటే ఒక పిల్లలకి కాదు, అది పెద్దవాడిగా మీరు దండం పెట్టొచ్చా అంటే అది నేను వాళ్ళ చెడు కోరి నేను దండం పెట్టలేదండి, వాళ్ళ మంచి కోరి నేను దండం పెట్టాను. మీరు ఇప్పుడైనా బాగుపడండి అన్నట్టు నా మనసులో ఆవేదన అదనమాట. అలా పేరెంట్స్ ఇంజిన్ నేను ఎందుకు తీసానంటే నన్ను నేను పనిష్ చేసుకోను. ఎందుకంటే వాడు ఎలాగో పనిష్మెంట్ ఇవ్వలేమో, ఇచ్చినా వాడు మారడం లేదు. కాబట్టి నన్ను నేను పనిష్మెంట్ చేసుకున్నాను కాబట్టి. అంటే అమర్నాథ్ గారు, అంటే ఇక్కడ పనిష్మెంట్ అన్న అంశం కూడా, అంటే పిల్లల్ని కొట్టలేము, అలానే ఒక మొట్టికాయ వేసినా వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో, ఏ చర్యకు ఉపక్రమిస్తారో అర్థం కాని భయం ఉంది. ఇది ఆయన మాట్లాడుతుంది. అంటే వాళ్ళని శిక్షించకుండా, వాళ్ళని కొంత భయపెట్టకుండా మరి సన్మార్గంలో నడపడం ఎట్లా? క్లాస్ రూమ్లో శ్రద్ధగా పిల్లలు వినేటట్టు ఎలా చేయాలి? పిల్లలు దేవుడు చల్లని వారే. పిల్లలు మన చేతిలో మయనం బొమ్మలండి. కానీ ఈ మయనం బొమ్మల చేతుల్లోకి నేను ఇందాక చెప్పినట్టుగా సెల్ ఫోన్ వెళ్ళిపోవడం, ఇందాక సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రులు అందరూ కాదండి, ఒక 30 నుంచి 50% తల్లిదండ్రులు మా అబ్బాయినో అమ్మాయినో వేలెత్తి చూపిస్తే వేలు ఇరిచేస్తాం అన్న స్థాయికి వచ్చేస్తుందండి. టీచరు క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ కానీ టీచరు పిల్లల్ని కొట్టడానికి నేను వ్యతిరేకం, కొట్టాల్సిన అవసరం లేదు. కానీ మందలింపు ఉంటుంది కదండి, నువ్వు చేసింది తప్పు అని అబ్బాయికో అమ్మాయికో అర్థమయ్యే. మందలింపు అంటే ఏదో బూతులు తిట్టడం, కించపరచడం, ఆత్మన్యూనతా భావాన్ని వాళ్ళలో చూపించడం కాదు. తప్పుని తప్పన్నట్టుగా టీచర్ చెప్పాలి, ఇలా చేస్తే ఏదో ఇలా జరుగుతుంది, ఇది మంచిది కాదు అని చెప్పాలి కదా. ఆ చెప్పే అవకాశం కూడా, స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది. డిఓలు బాల హక్కుల పేరుతో స్కూళ్ళకి వెళ్ళిపోయి టీచర్లు ఎవరైనా ఏమైనా అంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అంటున్నారు. బాలల హక్కులు అంటే బాలల యొక్క సర్వతోముఖాభివృద్ధితో కూడింది కదండి. టీచర్లని విలన్లుగా చేస్తే బాలల హక్కుల పేరుతో టీచర్లు డైల్యూట్ అయిపోయారు. దీనికి తోడు వాళ్ళు చూసే ఈ మొబైల్లో రకరకాల దాంట్లో టీచర్లని జోకర్లుగా తయారు చేశారు. సినిమాలు మనం చూస్తున్నాం. అవునండి. ఇది కాకుండా ప్రభుత్వ లోపాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో యాజమాన్యం యొక్క గంపెడాస, అత్యాస, వాళ్ళ స్వార్థం, ఇలా అనేక కారణాలు ఉన్నాయి. టీచర్ల తప్పు కూడా కొంత ఉందండి. ప్రైవేట్ టీచర్లైనా గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ తప్పు కూడా కొంత ఉంది. కానీ ప్రధానంగా ప్రభుత్వ విధానాలు మారాలి, తల్లిదండ్రుల్లో అవగాహన రావాలి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగుపడాలని కోరుకుంటున్నారు, కానీ దానికి అనుసరించాల్సిన మార్గం తల్లిదండ్రులకి అవగతం కావడం లేదు. ఇది కనుక జరిగితే, పిల్లల చేతుల నుంచి సెల్ ఫోన్ తీసేస్తే, తల్లిదండ్రులు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం, టీచర్ని గౌరవించాలి. కొంతమంది టీచర్లు
నేను చెప్తున్నాను ఇప్పుడు Hmm. పిల్లల పాలిట కీచకుల్లా ఉంటున్నారు. Hmm. అలాంటి వారిని వేరు చేసి వాళ్ళని శిక్షించాలి. కానీ పిల్లల యొక్క బాగు కోరి చెప్పే టీచరు, Hmm. కొట్టకుండా కాస్త మందలించే మందలించే టీచరు. టీచరు Hmm. వాళ్ళంటే పిల్లల్లో గౌరవం వచ్చేలా చూడాలి. ఎవరి కోసం ఇవన్నీ చెబుతున్నారు Hmm. అని పిల్లల్లో అవగాహన రావాలి. ఇది లేకుండా మనం టీచర్ని కనుక టీచరు అథారిటీని డైల్యూట్ చేస్తే, టీచర్ని ఒక జోకర్గా, ప్రైవేట్ స్కూల్లో బ్రోకర్గా, ఈ మాట వాడినందుకు సారీ అండి, Okay, okay. వాస్తవం. కానీ ఇలా మారిస్తే మాత్రం మన సమాజం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. సమాజాన్ని నాశనం చేయాలంటే ముందుగా విద్యా విధానాన్ని, ముఖ్యంగా పాఠశాల విద్యా విధానాన్ని అటాక్ చేయాలని ఎవరో చెప్పారు. Hmm. ఈ ఉద్దేశపూర్వకంగా కాకపోయినా నేడు మన సమాజంలో జరుగుతుంది అదే. ఓకే మాధవరెడ్డి గారు, అదే అంటే ఇప్పుడు స్కూల్ పిల్లల్లో ధోరణి, వాటికి ఎవరి బాధ్యత ఏంటనేది బ్రహ్మనాథ్ గారు వివరించారు. ఇక్కడ తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తావన కూడా నేను మీకు ఇందాక ప్రారంభంలో ప్రస్తావించాను నేను. అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలను కొట్టే పరిస్థితులు లేవు కాబట్టి ఎలాంటి విధానాలు అనుసరించాలో సభలో చర్చ జరగాలంటున్నారు అనేది ఒకటి. రెండోది, ఉపాధ్యాయుడు మందలిస్తాడన్న కారణాలు కొన్ని కావచ్చు, కొన్ని డ్రాప్ అవుట్స్కి వేరే కారణాలు కూడా ఉంటున్నాయి. మరి మీ ఫౌండేషన్ ద్వారా మీరు గమనించినవి ఏంటి? ప్రధానంగా ఎందుకు పిల్లలు స్కూళ్ళకు రావడానికి అనాసక్తత ప్రదర్శిస్తున్నారు? ఇప్పుడు సార్ చెప్తున్న కారణాలు చాలా కీలకమైనవి, ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అసలు ఎడ్యుకేషన్ యొక్క మీనింగే మారిపోయిందండి. అంటే మనం చదివినప్పుడు కేవలం ఒక 20%, 30% స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్ నుంచి అట్లా పోయేసరికి డిగ్రీ వరకు అట్లా డ్రాప్ అవుట్ ఆల్మోస్ట్ ఒక 20% మిగిలేవారు. ఆ 20%లో ఒక 10%కి జాబ్స్ వచ్చేవి. ఆ మిగతా 10% ఎవరో వాళ్ళ కాలం మీద వాళ్ళు బతికే పరిస్థితి ఉంది. ఈరోజు బడికి వెళ్తే బాగుపడతామని చెప్పేసి మొత్తం 100% పిల్లల్ని బడికి పంపిస్తున్నాం. మొత్తం డ్రాప్ అవుట్ అయినా కూడా మళ్ళీ 80% పిల్లలు మిగులుతున్నారు. ఆ 80%లో జాబ్లో ఎంతకు స్కోప్ ఉందనంటే కేవలం 10%, 12%కే జాబ్లు, అది గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, మొత్తం కలిస్తే 13% జాబ్స్కే స్కోప్ ఉంది. మరి 13% ఉంటే రిమైనింగ్ ఆల్మోస్ట్ 87% పిల్లలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంటే ఈరోజు ఆ బడికి వెళ్తే బాగుపడతావు నువ్వు చదువుకుంటే అని చెప్పేసి ఒక చదువు, ఆ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామ్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఈ సర్టిఫికేట్ వల్ల మీ జీవితాలు మారుతాయి అని ఎలాంటి స్కిల్స్ కూడా పిల్లలకి ఇవ్వకుండా, వర్క్ కల్చర్ ఇవ్వకుండా, చదువుతో పాటు క్యారెక్టరు, తర్వాత చదువుతో పాటు కమ్యూనికేషను, చదువుతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవడం, ఇలాంటి విద్యార్థి సమగ్ర వికాసానికి అవసరమైన విద్యని ఈ రోజు కూడా మనం మార్చుకోకపోతే, లార్డ్ మెకాలా రోజు ఇండస్ట్రియలైజేషన్ అయిపోతే బుర్ర పని చేయకుండా మిషన్ల లాగా పనిచేసే పని వాళ్ళని కావడం కోసం తయారు చేసిన వ్యవస్థ ఈ క్లాస్ రూమ్, తరగతి గది. అలాంటి తరగతి గదిని 75 సంవత్సరాలు దాటింది మనకు స్వాతంత్రం వచ్చి. కాబట్టి మన ఇండియన్ కంటెక్స్ట్లో ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలన్నది విద్యావేత్తలు అందరూ కూడా ఆలోచించి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తీసుకురానంత వరకు ఈ పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. ఖచ్చితంగా ఇది సమయం వచ్చింది, ఈరోజు అది సమయం వచ్చింది కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిందే. ఓకే అమర్నాథ్ గారు, బతుకునిచ్చేది, ఎలా బతకాలో తెలిపేది చదువు. నాలెడ్జి, స్కిల్స్ ఇచ్చే చదువు కావాలని సార్ అన్నారు. నేను దీంతో ఏకీభవిస్తూనే ఆయన చెప్పిన ఒక మాటతో మాత్రం విభేదిస్తాను. ఆయన ఏమన్నారంటే అలాంటి మార్పులు రావాలన్నారు. మార్పులు రావాల్సిన అవసరం లేదండి. 30-40 ఏళ్ల క్రితం అలాంటి చదివే ఉండేది. అవును. ఆ తరువాత కేవలం పరీక్షలు, మార్కులు, ర్యాంకుల చదువు వచ్చేసింది. 6వ క్లాసులోనే ఐఐటి ఫౌండేషన్ పేరుతో కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్ చెప్పడం, మిగతా సబ్జెక్టులు, లైఫ్ స్కిల్స్, ఫ్యూచరిస్టిక్ స్కిల్స్, ఇందాక సార్ చెప్పింది ఏంటంటే సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాగ్నిషన్ అంటే బాగా గ్రహణ, విశ్లేషణ, నేర్చుకున్న దాన్ని సమస్యల పరిష్కారానికి అనువర్తింపచేయడం, నాయకత్వ లక్షణాలు, ఇవన్నీ కూడా పక్కకు పడేశారు. కాబట్టి కేవలం సర్టిఫికేట్ని నమ్ముకోవాల్సి వస్తుంది. సర్టిఫికేట్ని నమ్ముకుంటే 13% ఇవాళ ఇందాక సార్ చెప్పింది, బహుశా రేపొద్దున ఏఐ యుగంలో అది ఇంకా తగ్గిపోవచ్చు, 5%, 6% కావచ్చు. కానీ నాలెడ్జి, స్కిల్స్ గనక విద్యార్థుల్లో పాదుకొల్పితే, ఒకప్పుడు బాలమిత్ర, చందమామ, ఇవాళ క్రిటికల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. నన్ను అడిగితే క్రిటికల్ ఇంటెలిజెన్స్ తొలి గురువులు తెనాలి రామలింగడు, బీర్బలు, ఇవన్నీ గతంలో ఉన్నాయంటే. ఎన్ఎస్ఎస్ ఉంది, ఎన్సిసి ఉంది, స్పోర్ట్స్ ఉన్నాయి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మోరల్ క్లాసెస్,
అన్ని రకాలు ఉండేదండి. అవన్నీ చంపేసాం మనం. మ్మ్. కేవలం రసాన్ని పక్కన పడేసి ఆ పిప్పిని, చెరుకు పిప్పిని మనం చదువు అని చూపిస్తున్నాం ఇవాళ. రసాన్ని వదిలేసాం కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తుంది. కాబట్టి గతంలో ఉన్న మంచిని గ్రహిస్తూ తిరిగి రివైవ్ చేసుకుంటూ ఆధునిక టెక్నాలజీని కూడా ఎక్కడ దాకా వాడుకోవాలో అక్కడ దాకా వాడుకుంటూ కొత్త విధానాన్ని తీసుకురావాలని నేను చెప్తానండి. అది మీరు ఆల్రెడీ ఒక సంపూర్ణత అని ఒక కార్యక్రమం తీసుకున్నారు కదా, ఇదేనా అది ఉద్దేశం, లక్ష్యం? అంటే దీనికి మొత్తం 10 రకాల తెలివితేటలు, న్యూట్రిషనల్ అంటే ఏం తినాలో ఏం తినకూడదు చెప్పేది, సోషల్ ఇంటెలిజెన్స్ తల్లిదండ్రి సమాజం గురించి చెప్పేది, భావోద్వేగ తెలివితేటలు, క్రిటికల్ అండ్ లేటరల్ థింకింగ్, కుశాగ్ర బుద్ధి, సమస్యల పరిష్కారానికి భిన్న కోణాల్లో వెతికే లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, మెరుగైన భావ వ్యక్తీకరణ శక్తి, గణన తెలివితేటలు, డిజిటల్ ఇంటెలిజెన్సు, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇలా మొత్తం 10 రకాల స్కిల్స్తో ఇంటెలిజెన్స్తో కూడిన సంపూర్ణత అన్న విద్యా విధానాన్ని మా పాఠశాలలో ప్రవేశపెట్టాము. ఓకే, మాధవరెడ్డి గారు, ఆల్రెడీ ఇప్పుడు అమర్నాథ్ గారి సంపూర్ణతని ఇప్పుడు ఆ 10 ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, ఒక 10 ఇష్యూస్తో. మీరు ఇందాక అన్నారు అంటే విద్యా విధానం మారాలని, అంటే ఎలాంటి విద్యా విధానం రావాలని, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక ప్యాటర్న్లోకి వచ్చేసాం. అంటే స్కోర్ అంటే మార్క్స్, గ్రేడ్స్, లేదంటే ఈ ర్యాంకుల హడావడి 1 1 1 2 2 2 అంటే పిల్లలు కూడా ఐఐటి, నీటు వీటిల్లో ఇంకా తల్లిదండ్రులు కూడా పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఏ ఉద్యోగం వస్తుందో రాదో ఇప్పుడు నుంచి పెడితేనే వాడు రేపొద్దున అది రీచ్ అవుతాడన్న ఒక ధోరణికి వచ్చేసారు. ఇందాక అమర్నాథ్ గారు అన్నట్టుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్నారు పిల్లలు, సోషల్ స్టడీసు మిగతావి చదవట్లేదు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి కార్యక్రమాలు లేవు, తర్వాత స్కూల్ ట్రిప్స్ లేవు, ఇంకా ఏ కార్యక్రమాలు లేవు. స్కూల్లో ఎస్బీఎల్ అంటే మేము ఉంటున్నప్పుడు ఉండేది, అంటే ఒక క్లాస్ టీచర్ ఒక క్లాస్కి ఒక లీడ్ పాయింట్ లాగా. ఇప్పుడు అవేమీ లేవు, అంటే నాయకత్వ లక్షణాలు ఏమీ లేని పరిస్థితి. మరి అలా మారిపోయినప్పుడు ఇప్పుడు ఏ విద్యా విధానం తెచ్చినా వర్కౌట్ అవుతుందా, ఫలితాలు ఉంటాయా? అంటే ప్రభుత్వమే ఇంకా మోడల్లో ఉన్నప్పుడు, మోడల్ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మేమేమంటున్నాం అంటే వందే మాతరం ఫౌండేషన్ అక్షరవనం అని 20 సంవత్సరాల నుంచి లెర్నింగ్ మెథడాలజీ మీద మేము రీసెర్చ్ చేస్తున్నాం. అంటే విద్యార్థి యొక్క సమగ్ర వికాసానికి ఏమేమి అవసరమని. ఒకటి టెక్స్టువల్ లెర్నింగ్ ఉంటుందండి, తర్వాత రెండోది కో టెక్స్టువల్ ఉంటుంది, మూడోది కాంటెక్స్టువల్ ఉంటుంది. టెక్స్టువల్ లెర్నింగ్ ఇప్పుడు చెప్పిన ఫిజిక్స్, కెమిస్ట్రీలు అవి బై హ్యాడ్ చేయడము, ఎగ్జామ్ రాయడము, మార్కులు, సర్టిఫికేట్ తెచ్చుకోవడం. కోటెక్స్టువల్ అంటే అదర్ దాన్ అది స్పోర్ట్స్ కావచ్చు, తర్వాత కల్చరల్, ఇలాంటి వాటి అవన్నీ కూడా. వీటన్నింటిలో కూడా స్పోర్ట్స్లో కానీ కల్చరల్లో ఇప్పుడు మెమరీ స్కిల్ని ఒక్కటి పెంచడం కోసము, పిల్లవాడిని మెమరీ పెంచడం కోసమే ట్రైనింగ్ ఇస్తున్నాము, ఎవాల్యుయేట్ చేస్తున్నాము, అంతా మెమరీ కోసమే. ఈరోజు ఈ మొబైల్ వచ్చినాక మెమరీ అనే దానికి అసలు ఇర్రిలవెంట్ ఈ సమాజంలో. కాబట్టి మెమరీతో పాటు పిల్లవానికి కోఆర్డినేషన్, కోఆపరేషన్, టీమ్ వర్క్, స్పాంటేనియస్ రెస్పాన్స్, తర్వాత క్రిటికల్ థింకింగ్, రకరకాల స్కిల్స్ అవసరం. ఆ రకరకాల స్కిల్స్ అన్నీ కూడా కాంటెక్స్టువల్ లెర్నింగ్లోనే వస్తాయి. మేము అక్షరవనంలో పిల్లలు 5th క్లాస్ నుంచి ఆ పిల్లవానికి లెర్నింగ్ బై డూయింగ్, పిల్లలు చేయడం ద్వారా నేర్చుకుంటారు. మేము ఇప్పుడు ఈరోజు వంటనే మేము కెమిస్ట్రీ ల్యాబ్ అంటున్నాం. అంటే వంట చేయడంలో పిల్లవాడిని ఇన్వాల్వ్ చేస్తే అసలు ప్రీ ప్లానింగ్, పోస్ట్ ప్లానింగ్, తర్వాత వంట చేసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతమంది హెల్ప్ తీసుకోవాలి, ఎంత కాన్షియస్గా ఉండాలి, మేము ఆ కెమిస్ట్రీ ల్యాబ్లో చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. మేము అదేవిధంగా ఫిజిక్స్ ల్యాబ్ అని అంటే మేము ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఇవన్నింటిని కూడా మేము ఫిజిక్స్ ల్యాబ్ అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మా అక్షరవనంలో ఒక 55 ఆవులు ఉన్నాయి. ఆవులని గోపాలనని మేము ఉదయం పేడ దిశ నుంచి మొదలు పెడితే రాత్రి పాలు పిండే వరకు కూడా దాన్నే మేము జువాలజీ ల్యాబ్ అంటున్నాం. మీరు వారు అన్నట్టుగా హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ, బాడీకి సంబంధించిన విషయాలు కానీ, పౌల్ట్రీ ఉంది, ఆ తర్వాత ఆవులు ఉన్నాయి, వీటన్నింటి మధ్యలో పిల్లలు నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. అంతేకాకుండా మేము నర్సరీ మెయింటైన్ చేస్తాం. 1 lakh నర్సరీ ఉంది. అసలు ఒక చిన్న పౌచ్ తీసుకొని అందులో ఎలాంటి సాయిల్ వేసి, దానికి మెన్యూర్ ఏమేసి, చిన్న సీడ్ వేసినా, చిన్న గ్రాఫ్టింగ్ పెట్టినా కూడా వితిన్ 6 monthsలో ఆ ప్లాంట్ పెరిగే దాంట్లో విద్యార్థిని ఇన్వాల్వ్ చేస్తే అది ఎక్కువ ఎండ్ వస్తే మొక్క పెరగదు, తక్కువ షేడింగ్కు పెడితే పెరగదు, ఎక్కువ నీళ్లు పోస్తే పెరగదు, తక్కువ నీళ్లు పోస్తే పెరగదు. ఇలాంటి కాంటెక్స్టువల్ తర్వాత మన అమ్మమ్మ, నానమ్మ, సమాజము
ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు తీసుకున్నది ఏంది, ఆ కాంటెక్స్ట్ తీసుకున్నాడు, అవును. తీసుకొని తను గుంజీలు తీయడం ద్వారానన్నా విద్యార్థి లోపల మార్పు వస్తుందని. మేము జరిగినప్పుడు కూడా మా తెలుగు టీచర్ మునియప్ప సార్ అని ఉండే, అప్పుడున్న కాంటెక్స్ట్ లో అప్పుడు ఏదో మన డౌరీకి సంబంధించి వరకట్నం మీద చాలా నడుస్తూ ఉండే. నడుస్తున్నప్పుడు ఒక నాటిక వేయించిండు ఆ వరకట్నం మీద. ఏం చేసేసి ఆ నాటిక పూర్తి అయిన తర్వాత అందరిని ఎమోషనల్ గా ఎవరెవరు కట్నం తీసుకోరో ముందుకు రండి అని వేదిక మీదకి తీసుకొచ్చి అందరితోని ప్రతిజ్ఞ చేయించిండు. అంటే ఆ రోజు ఒక సోషల్ ఇష్యూని టీచర్ ఒక నాటిక రూపంలో అలా కాంటెక్స్చువల్ లెర్నింగ్, కోటెక్స్చువల్ లెర్నింగ్ అనేది జరగతే తప్పిస్తే కేవలం సర్టిఫికేట్ మాట్లాడి ఈరోజు ఆ సర్టిఫికేట్ చూసి మీరు ఎవరైనా ఉద్యోగం ఇస్తారండి? ఈరోజు ఆ సర్టిఫికేట్ చెత్తపుట్టకు కూడా పనికిరాదు. అందరు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా పిల్లలు ఏసీ రూమ్ లో కూర్చొని చెక్ల మీద సిగ్నేచర్ పెట్టాలనుకుంటారు. ఈ రోజు చెక్కులు తీసుకునే వాళ్ళు లేడు, అంటే పని చేసి చెక్కులు తీసుకునే వాళ్ళు లేడు, అందరు చెక్కులు రాసే వాళ్ళే అయినరు. కాబట్టి పిల్లల నుండి ఆ పనిని దూరం చేయడము, పిల్లల నుండి ఎడ్యుకేషన్ అంటే రిమైనింగ్ చాలా థింగ్స్ ఉన్నాయి అన్నది, అది తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు, సమాజం దగ్గర నేర్చుకుంటారు. కేవలం బడిలో ఒక టీచరే మొత్తం చూస్తాడని ఆ భావం సమాజంలో వచ్చిన కారణంగానే ఇవన్నీ కూడా విపరీతమైన ధోరణులు వస్తూ ఉన్నాయి. దీనికి ఎక్కడో చోట మనం పులి స్టాప్ పెట్టాలి. అంటే అమర్నాథ్ గారు, మనం చిన్నప్పుడు గురుదక్షిణ అనేవాళ్ళం. అంటే గురువుకి దండం పెట్టి ఊళ్ళల్లో అయితే మా చేత ఈ తమలపాకులో ఏదో పెట్టి కొంత ఇది పెట్టి దక్షిణ ఇచ్చేవాళ్ళం. అంటే అప్పట్లో ఆయన దండం పెట్టడం అనేది, ఇప్పుడు ఇంట్లో పంతులు వస్తే దండం పెడితే దీవెనలు ఎలా తీసుకుంటామో, గురువు కనిపిస్తే మేము కాళ్ళకి దండం పెట్టే వాతావరణం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆయన కూడా స్వీయ శిక్ష వేసుకున్నాను అన్నారు. ఆయన కోరుకుంటుంది ఏంటి? గురుదక్షిణే. గురుదక్షిణ ఏంటి? విద్యార్థులు మీరు రండి, నేను చెప్పే పాఠాన్ని మీరు తీసుకోండి అని. మరి ఆ వాతావరణం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సరే, ఆయన ఉద్దేశం మంచిదే, మీలాంటి వాళ్ళ ఉద్దేశాలు మంచివే, కానీ మనం మరి ఫలితాలు ఉంటాయా? సాధించగలమా? విద్యార్థుల్లో ఇంపాక్ట్ఫుల్ అంటారండి, అంటే ప్రభావవంతంగా మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఆయన చేసిన పద్ధతి కూడా ప్రభావం కలిగించేదే, ఎంతో కొంత విద్యార్థుల్ని ఆలోచింపచేసి ఉంటుంది. కానీ సంఖ్య ఎంతైనా 50x0 0నే, 5 లక్షలు x 0 0నే. కాబట్టి యువతల తల్లిదండ్రులు, పాఠశాల గురువులు ఎంత మంచివారైనా, ఎంత ప్రయత్నం చేసినా పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేస్తే మాత్రం 0తో గణించినట్టే, ఫలితం మొత్తం పోతుంది. కాబట్టి అందుకే చెప్పాను ప్రారంభంలో, అది చేయకుండా మనం ఏమి చేసినా ఈ మొబైల్ ప్రభావం పిల్లలపై ఎలా ఉందో అందరూ అర్థం చేసుకుని 18 ఏళ్ల లోపు పిల్లలు మొబైల్ ముట్టుకోకూడదు. ఎందుకంటే అదో పెద్ద టాపిక్ అండి. పిల్లలకి పెద్దలకి వస్తున్న రోగాలు ఫిజియలాజికల్గా, శారీరకంగా, మానసికంగా వస్తున్న రోగాలు కనీసం ఒక 35 ఉన్నాయండి. చాలామందికి ఆ పేర్లు కూడా తెలియదు. ఇవన్నీ ఏదో జరిగిపోతుందిలే, ఈ కాలంలో పిల్లలు మొబైల్ వాడకపోతే ఏమంటారు అనుకుంటున్నారు. కాబట్టి అది చేసేంత వరకు, పిల్లల్ని మొబైల్కి దూరం చేసేంత వరకు పెద్దగా ఫలితాలు ఉండవు. వారం రోజులు ఉంటుంది ఈ హెడ్ మాస్టర్ గారు ఇలా చేసినందుకు, మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా కావాలని నేను కోరుకోవట్లేదు, కానీ వాస్తవంగా నాకున్న అవగాహన చెబుతున్నానండి. ఓకే. అంటే మరి పిల్లల్ని రప్పించాలంటే ఇంకేం చేస్తే బెటరు మాధవరెడ్డి గారు? అంటే మా రీసెర్చ్లో మేము గమనించింది ఏంటంటే, అసలు ఆ పిల్లలకి ఆ క్లాస్ రూమ్లో బేసిక్, అంటే ఈరోజు సమాజంలో ఉన్న అన్ని సమస్యలకి కారణం ఏంటంటే రూట్ కాదు స్కూలింగే. మీకు స్కూలింగ్లో సరైన విద్యార్థికి మనం సరైన విద్యని అందించకపోతే, ఆ తర్వాత ఈరోజు విడాకులు తీసుకోవడం కానుంచి మొదలు పెడితే ఈరోజు తల్లిదండ్రులను చంపేసేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలాంటి విపరీత ధోరణులు ఏవైతున్నాయో అవి స్కూలింగ్లోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మనం మొబైల్ని నెగటివ్గా చూడొచ్చు, మరి ఇంకో రకంగా పాజిటివ్గా కూడా. అందులో మనం ఈరోజు ఇంతకుముందు నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంటుందంటే కేవలం ఉపాధ్యాయుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గరనే నాలెడ్జ్ ఉంది. కాదండి, మీకు ఇంటర్నెట్ ద్వారా నాలెడ్జ్ రావాలంటే డెస్క్ టాప్ పెట్టాలి ఇంట్లో, దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ ఇవ్వాలి. వాళ్ళు ఏ సైట్ పడితే ఆ సైట్ ఓపెన్ చేయకుండా, స్కూల్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు. అంతేగాని పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళు దుప్పటి కప్పుకొని మేడపై కూర్చుని, బాత్రూంలో కూర్చుని, పుస్తకాల మధ్యలో పెట్టుకుని వాళ్ళు చూసేది కేవలం ఈ నెగిటివ్ కాంటెంట్, వీడియో గేమ్స్, ఇంకా ఇంకా ఇంకా. అంతేగాని నటిస్తారు మన ముందు ఇది చేస్తే. ఎందుకంటే నిర్మాణాత్మక పని చాలా కష్టం, మీకు అందరికీ తెలుసు. చెడగొట్టడం, విధ్వంసం చాలా సులభం. కాబట్టి మానవ బలహీనతల పైన
క్యాష్ చేసుకునే పెద్ద డార్క్ వరల్డ్ అది. కాబట్టి మొబైల్ ఏదో పెద్ద టెక్నాలజీ అని దానివల్ల మంచి జరుగుతుంది నన్ను అడిగితే 0.0001% కూడా మంచి జరగదు. కరెక్షన్ ఏంటంటే మొబైల్ మీన్స్ ఏంటంటే గూగుల్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ గూగుల్ ని మనం మొబైల్ ఏంటంటే టెక్నాలజీని మనం ఎట్లా వాడుకోవాలన్నా అది ఎక్కడైనా అండి ఫ్రీడమ్ ఉండాలి, విత్ సమ్ బౌండరీస్ ఉండాలి. వాళ్ళు చెప్పినట్టుగా ఆ బౌండరీస్ లేకుండా మనం దాన్ని చేస్తే అది విచ్చలవిడితనానికి దారితీస్తుంది. అది మొబైల్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా కూడా చెడు మార్గం వెళ్ళిన మనం ఎన్నో సంఘటనలు మనం చూసినాం. కాబట్టి మనము ఈ రోజున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తవి. తల్లిదండ్రులందరూ కూడా డబ్బు సంపాదిస్తే చాలు, మిగతా డబ్బు సంపాదించి స్కూల్కు ఫీజులు కడితే మా పని అయిపోయింది అన్న అలాంటి ఆలోచనలు ఉన్న తల్లిదండ్రులను మనం ఎట్లా మార్చాలి? తర్వాత ఇప్పుడు ఉన్న తరగతి గదిలో ఉన్న ఆ లోపాలని సరిదిద్దడం కోసం విద్యావేత్తలందరూ కూడా కూర్చోబెట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు ఎడ్యుకేట్ కావాల్సిందే. ప్రకటన అయితే చేశారు మరి దాని మీద సీరియస్ గా ఇప్పుడు మన ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా హక్కుల కోసం ఎంతైతే పోరాడతారో ఇలాంటి పరిస్థితులకి మనం ఏ విధంగా వాళ్ళే కదండి సమస్యకు పరిష్కారం ఇవ్వాల్సింది వాళ్ళే. కాబట్టి ఆ ఉపాధ్యాయ లోకం కూడా ముందుకొచ్చి ఈ సమస్య ఈ రోజు వచ్చింది, దీని పరిష్కారం గురించి ఆలోచించాల్సింది. కాబట్టి ఆ ఉపాధ్యాయులు అందరూ కూడా మనం ఆలోచించి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలన్నది ఒక చర్చ ఖచ్చితంగా జరగాలి. ఒక చిన్న ఈ సమయంలో మనం చర్చించలేం, కానీ దీనికి బాధ్యులు మనం ఒక ఉపాధ్యాయులను చేయడం ఒక సరైంది కాదు. దీంట్లో ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఉంది, అంటే సమాజం పాత్ర ఉంది, అదే విధంగా రూలర్ యొక్క అది కూడా రోల్ ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకొని దీనికి ఒక పరిష్కారం దిశగా ప్రయాణిస్తే బాగుంటుంది. రాయచోటిలో తరగతి గదిలో 9వ తరగతి విద్యార్థులు 2-3 టీచర్ని చంపేశారు. అవును సార్. అలాంటి ఘటనలు గత 2 ఏళ్లుగా దేశవ్యాప్తంగా కనీసం వేరు ఘటనలు 10 దాకా జరిగినాయండి. బెంగళూరు లాంటి నగరాల్లో, బెంగళూరు అనే కాదు చాలా చోట్ల 7-8 తరగతుల పిల్లలే మహిళా టీచర్లని రకరకాలుగా వాళ్ళ గురించి మాట్లాడడం, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో సీక్రెట్ గ్రూప్స్ పెట్టి వాళ్ళ క్యారికేచరు, వాళ్ళ బాడీ పార్ట్స్ని వీళ్ళు తెలుసుకుని ఇక మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉండమని చెప్పి మొక్కేసి వెళ్ళిపోయారండి. కాబట్టి నేనేమంటానంటే అసలు టీచర్లు బతికి బట్టకట్టాలంటే, విద్యా వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే ఈ సమస్య పైన అందరి దృష్టి పడాలి. ఈ ఈవిల్ని పిల్లలకు దూరం చేయాలి. రైట్, వేరే మార్గమే లేదని నా ఉద్దేశం. రైట్, ఆ దిశగా అడుగులు పడాలని ఖచ్చితంగా కోరుకుందాం. అమర్నాథ్ గారు, మాధవరెడ్డి గారు, మనం చూస్తున్నాం అంటే హెడ్ మాస్టర్ రమణ ఘటన ఇది ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోయే ఘటనగా ఉండకూడదు. ఖచ్చితంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు 2 రాష్ట్రాల్లో ఇది ఒక ఇష్యూ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడాలని అమర్నాథ్ గారు, మాధవరెడ్డి గారు సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా అటు ఉపాధ్యాయులది ఎంత బాధ్యత ఉంటుందో తల్లిదండ్రులది అంతే బాధ్యత ఉంటుంది. ట్రెండ్ మారుతోంది. ట్రెండ్ మారిన తర్వాత స్కోర్సు, గ్రేడ్స్, ర్యాంకులు ఈ బాట పట్టిన నేపథ్యంలో ఇంకా విద్యార్థికి ఒక విద్యార్థి మనోవికాసానికి కావలసిన మిగతా ఇతరత్ర అంశాలన్నీ దూరం అవుతున్న నేపథ్యంలో మరి విద్యార్థి ఏ విధంగా ముందుకు లీడ్ పాయింట్ అవుతాడు? అలాగే స్కూల్లో అంటే గతంలో ఒక ఆసక్తి ఉండేది, ఇప్పుడు ఆ ఆసక్తి మించిన ఆసక్తి అటు సెల్ ఫోన్ రూపంలోనూ ఇంక వేరే రూపంలో ఉండటం వల్ల, అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థుల్లో ఈ ధోరణి పెరుగుతోంది. ఖచ్చితంగా ముందు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది అక్కడ అనేది విద్యావేత్తల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇది హెడ్ మాస్టర్ రమణ గుంజిల్ తీసిన ఘటనపై 10 టీవీ స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.